బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ తలపెట్టిన క్యాండిల్ ర్యాలీలో బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. ఈ నిరసనకు ర్యాలీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సికింద్రాబాద్ చేరుకోనున్న జేపీ నడ్డా క్యాండిల్ ర్యాలీలో పాల్గొనున్నారు. ఇక మరోవైపు బీజేపీ చేపట్టిన ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. కోవిడ్ నిబంధనలతో ఎలాంటి ర్యాలీలు, బహిరంగ సభలకు అనుమతి లేదని, అందుకే క్యాండిల్ ర్యాలీకి అనుమతి నిరాకరించినట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ర్యాలీ చేస్తామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. అప్రజాస్వామికంగా బండి సంజయ్ను అరెస్టు చేశారంటూ బీజేపీ 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ గాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ సెంటర్ వరకు క్యాండిల్ ర్యాలీ చేపట్టనున్నారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొనున్నారు. బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ తలపెట్టిన క్యాండిల్ ర్యాలీకి బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. ఈ నిరసన ర్యాలీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సికింద్రాబాద్ చేరుకోనున్న జేపీ నడ్డా క్యాండిల్ ర్యాలీలో పాల్గొనున్నారు. అయితే మరోవైపు బీజేపీ చేపట్టిన ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. కోవిడ్ నిబంధనలతో ఎలాంటి ర్యాలీలు, బహిరంగ సభలకు అనుమతి లేదని, అందుకే క్యాండిల్ ర్యాలీకి అనుమతి నిరాకరించినట్లు తెలిపారు. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ర్యాలీ చేస్తామని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అప్రజాస్వామికంగా బండి సంజయ్ను అరెస్టు చేశారంటూ బీజేపీ 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ గాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ సెంటర్ వరకు క్యాండిల్ ర్యాలీలో చేపట్టనున్నారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది.
సంజయ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ తలపెట్టిన క్యాండిల్ ర్యాలీలో బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. ఇక ఈ నిరసన ర్యాలీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సికింద్రాబాద్ చేరుకోనున్న జేపీ నడ్డా క్యాండిల్ ర్యాలీలో పాల్గొనున్నారు. మరోవైపు బీజేపీ చేపట్టిన ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. కోవిడ్ నిబంధనలతో ఎలాంటి ర్యాలీలు, బహిరంగ సభలకు అనుమతి లేదని క్యాండిల్ ర్యాలీకి అనుమతి నిరాకరించినట్లు తెలిపారు. మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ర్యాలీ చేస్తామని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అప్రజాస్వామికంగా బండి సంజయ్ను అరెస్టు చేశారంటూ బీజేపీ 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ గాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ సెంటర్ వరకు క్యాండిల్ ర్యాలీ చేపట్టనున్నారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొనున్నారు. అయితే మరోవైపు జేపీ నడ్డా రాకను కూడా అడ్డుకుంటామని కూడా పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే జేపీ నడ్డాను అడ్డుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి బ్రహ్మాజీ అండ్ రఫీ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మాజీ, చెప్పండి, మొత్తంగా జేపీ నడ్డా రాకను కూడా అడ్డుకుంటామంటూ సిటీ పోలీసులు కూడా చెప్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా ర్యాలీకి సర్వం సిద్ధం చేసుకున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ తలపెట్టినటువంటి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలతో పాటు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో ఇటు ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఇటు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఇప్పటికే మౌన దీక్ష నిర్వహించడం జరిగింది. తర్వాత ఈరోజు ఏదైతే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తున్నారు అంటే 3 రోజుల పాటు 5, 6, 7 తారీఖుల్లో అన్నోజీ కూడా జరగనున్నటువంటి ఆర్ఎస్ఎస్ సభలకు సంబంధించి కార్యక్రమాలు పాల్గొనేందుకు ఆయన ముందుగానే షెడ్యూల్ ప్రిపేర్ అయింది. అయితే ఇదే సందర్భంగా బండి సంజయ్ అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారం జరగడంతో ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికే మొదట ఏదైతే సికింద్రాబాద్ మహాత్మా గాంధీ విగ్రహం నుంచి అటు ప్యాడే సర్కిల్ వరకు ర్యాలీగా కోతులతో క్యాండిల్ నిర్వహించాలి. అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలకు, అక్రమ అరెస్టులకు నిరసనగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకత్వం సూచించిన మేరకు జేపీ నడ్డా మరికొద్దిసేపట్లో ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి మహాత్మా గాంధీ విగ్రహం అక్కడి నుంచి కోతర్ క్యాండిల్ ద్వారా ప్యాటే సర్కిల్ వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పటికే కోవిడ్ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ర్యాలీలకు కానీ ఏది సభలకు కానీ పర్మిషన్ లేనందున ఖచ్చితంగా అధికారులు కలిసి మొదట విజ్ఞప్తి చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే జేపీ నడ్డా అనే వ్యక్తి జాతీయ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు కాబట్టి ఆయనకు మొదట పోలీసు అధికారులు స్వయంగా వెళ్ళి ఆయనకి విజ్ఞప్తి చేస్తారు. ఒకవేళ జేపీ నడ్డా కనుక వింటే ఓకే, వినకపోతే మాత్రం ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటామని చెప్పి పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కూడా భారీగా బీజేపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఎందుకంటే జేపీ నడ్డా వచ్చిన వెంటనే కార్యక్రమాలు స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో అక్కడికి కార్యకర్తలు కూడా భారీ ఎత్తున చేరుకున్నట్టు పరిస్థితి. మొదటైతే నార్త్ జోన్ డీసీపీ చంద్రదీప్తి స్పష్టం చేశారు, ఎక్కడ పర్మిషన్లు లేవు, అనుమతులు లేవు, ఖచ్చితంగా ఈ యొక్క ర్యాలీకి అనుమతి లేనందున ఎటువంటి ర్యాలీలు నిర్వహించకూడదని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే జేపీ నడ్డా వస్తున్న తరుణంలో బీజేపీ శ్రేణులు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు భారీగా చేరుకున్నారు. అక్కడ స్వాగతించిన తర్వాత అక్కడి నుంచి ర్యాలీకి వెళ్ళాలనుకున్నారు. ప్రస్తుతం మాత్రం పోలీసు అధికారులు కూడా అక్కడ భారీగా చేరుకున్నారు. అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రాజేంద్ర, రైట్, బ్రహ్మాజీ మీరు హోల్డ్లో ఉండండి. రఫీ, మొత్తంగా బీజేపీకి సంబంధించి కూడా బీజేపీ నేతలు ఎక్కడికెక్కడ 14 రోజులు నిరసన కార్యక్రమాలు చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, బండి సంజయ్ వ్యవహారంలో బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పొచ్చు. బండి సంజయ్ అరెస్టును వ్యతిరేకిస్తూ ఇది ప్రజాస్వామ్య విరుద్ధం అంటూ బీజేపీ తెలంగాణ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా 14 రోజుల రిమాండ్ను నిరసిస్తూ 14 రోజుల పాటు ఖచ్చితంగా నిరసనలు వ్యక్తం చేస్తామని బీజేపీ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అయితే బీజేపీ శ్రేణులు నిరసనకైతే సన్నద్ధమవుతున్నటువంటి తరుణం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సికింద్రాబాద్లో శాంతియుత ర్యాలీ చేపడతామని చెప్పేసి తెలంగాణ బీజేపీ పార్టీ నిర్ణయం తీసుకుంది. సదరు ర్యాలీకి ఇప్పటికే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రాబోతున్నట్లుగా మనకైతే సమాచారం ఉంది. ఈరోజు సాయంత్రం అంటే దాదాపు మరో 15 నుంచి 20 నిమిషాల్లో శంషాబాద్లో జేపీ నడ్డా ఎయిర్పోర్ట్ నుంచి సికింద్రాబాదు పయనమయ్యేటువంటి రూట్ మ్యాప్ అయితే వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. కానీ ఇప్పటికే తెలంగాణ పోలీస్ ప్రకటించింది జేపీ నడ్డా పార్టిసిపేట్ చేయబోతున్నటువంటి ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో గత
అంటే న్యూ ఇయర్కు బిఫోరే జారీ చేసినటువంటి ఉత్తర్వులు ఉన్నాయి. అదేవిధంగా సుప్రీంకోర్టు జారీ చేసినటువంటి కోవిడ్ నిబంధన ఉత్తర్వులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా సభలు, సమావేశాలు, బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేదు. ఆ నేపథ్యంలోనే బండి సంజయ్ని అరెస్ట్ చేసినట్టుగా కరీంనగర్ పోలీసులు చెప్పడం జరిగింది. అయితే తెలంగాణ పోలీసులు అయితే కరాఖండిగా చెప్తా ఉన్నారు. ఎవరు ఇట్లాంటి సభలు, సమావేశాలు బాహాటంగా బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించడానికి అనుమతి లేదు. కాబట్టి ఖచ్చితంగా జేపీ నడ్డాకు కూడా అనుమతి లేదని పోలీసులు చెప్తున్న తీరైతే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్టు దగ్గర పెద్ద ఎత్తున ఇటు బీజేపీ శ్రేణులు మోహరిస్తే అటు అడ్డుకునేందుకు శంషాబాద్ డీసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించి ఉన్నారు. అయితే జేపీ నడ్డాను ఒకవేళ ఆయన కనుక వ్యతిరేకించుంటే ఖచ్చితంగా సికింద్రాబాద్లో జరగబోతున్నటువంటి క్యాండిల్ ర్యాలీ పార్టిసిపేట్ చేస్తానని జేపీ నడ్డా చెప్పితే కనుక పోలీసులు అడ్డుకునేటువంటి పరిస్థితే ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో కోవిడ్ ఒమిక్రాన్ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజా ఆరోగ్య సంరక్షణ ఉద్దేశంతో చేసినటువంటి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిబంధనలు ఉన్నాయి. ఖచ్చితంగా దీన్ని పోలీస్ శాఖ పాటించి తీరాలి. కాబట్టి ఎవరొచ్చినా అడ్డుకొని తీరుతామని పోలీసులు అయితే అంటే మనకు పరోక్షంగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరైతే కనిపిస్తూ ఉంది. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బీజేపీ పార్టీ ఖచ్చితంగా నిరసనల నేపథ్యంలో జేపీ నడ్డా సికింద్రాబాద్లో జరగబోతున్నటువంటి ర్యాలీకి పార్టిసిపేట్ చేయబోతున్నని ఇటు బీజేపీ శ్రేణులు చెప్తున్నటువంటి సంఘటన ఉన్నది. మనం చూడాలి. శంషాబాద్లో జేపీ నడ్డాకు బహుశా నోటీసులు జారీ చేసి ఉన్న పరిస్థితిని పెద్ద ఎత్తున జనం గ్యాదర్ అవుతారు. కాబట్టి మేము నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేము. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ను క్యాన్సిల్ చేసుకోవాలని పోలీసులు రిక్వెస్ట్ చేసేటువంటి సందర్భాలుగా ఎక్కువ కనిపిస్తున్నాయి. అదేవిధంగా నోటీసులు జారీ చేసి జేపీ నడ్డాని గట్కేసర్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యాలయం నానక్రామ్గూడలో ఉంది, అక్కడికి తరలించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. రూట్ మ్యాప్ అంతా చూడాలి. ఖచ్చితంగా బీజేపీ దీన్ని పోలీసుల వాదనలతోటి ఏకీభవించేటువంటి ఆస్కారం ఉండదు. అక్కడ వాగ్వివాదం ఏర్పడేటువంటి పరిస్థితులు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద ఇప్పటికే పెద్ద ఎత్తున చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నటువంటి కొంతమంది బీజేపీ కార్యకర్తలని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. అదేవిధంగా ఉదయం నుంచి కూడా శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బీజేపీ కార్పొరేటర్లను ఇప్పటికే గృహ నిర్బంధం చేయడం జరిగింది. అయినప్పటికీ సెకండ్ గ్రేడ్ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలంతా కూడా శంషాబాద్ చేరుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. క్యాండిల్ ర్యాలీ కేవలం మేము మౌన పోరాటం ద్వారా అంటే ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో చేసేది కాదు. తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు ప్రజాస్వామ్య విలువలు ఇక్కడెక్కడా కూడా అమలు కావట్లేదు. ప్రజాస్వామ్యంలో ఇంత అరాచకంగా వ్యవహరిస్తున్న తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకే ఈ ర్యాలీ చేస్తున్నామని ఇప్పటికే మనకు తెలంగాణ బీజేపీ పార్టీ చెప్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ ర్యాలీ నిర్వహించి తీరుతామని ఓ విధంగా పోలీసులకు హెచ్చరికలు జారీ చేసినట్టుగా ఇటు బీజేపీ చెప్తా ఉంది. ఇటు పోలీసులు అటు అదేవిధంగా తెలంగాణ బీజేపీ పార్టీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున ఇటు సికింద్రాబాద్లోనూ మోహరించారు. అదేవిధంగా శంషాబాద్లో కూడా మోహరిస్తున్న తరుణం కనిపిస్తుంది. పోలీసులు అయితే పెద్ద ఎత్తున శంషాబాద్ ఎయిర్పోర్టును అయితే చుట్టుముట్టిన పరిస్థితి ఉంది. జేపీ నడ్డా వచ్చిన తర్వాత పోలీసులు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఏం జరగబోతుందనే దానిపైన ఇప్పటికైతే బీజేపీ పార్టీలో పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొని ఉంది. రాజేంద్ర. రవి, మరోవైపు బండి సంజయ్ అరెస్టు నేపథ్యంలోనే ఒక ఎంపీని అప్రజాస్వామికంగా అరెస్ట్ చేశారంటూ కూడా బీజేపీ నిరసన చెప్తుంది. అయితే జేపీ నడ్డాను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వాస్తవమే అయితే అంటే తెలంగాణలో జరిగేటువంటి ఈ పరిస్థితులపైన తెలంగాణ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం పైన పెద్ద ఎత్తున రాజకీయ విశ్లేషకులు అయితే ఒక విశ్లేషణను మన ముందుకు తెస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఖచ్చితంగా కేంద్రానికి కనుక ఒక సంకేతం ఇవ్వాలనుకుంటే జేపీ నడ్డాను అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలుగా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కానీ కేంద్రంతో ముఖ్యమంత్రి ఏ విధంగా వ్యవహరిస్తారనేది ఈ ఇష్యూలో బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం బీజేపీ పార్టీని అణిచేయడం కోసమే చేస్తున్నారా ఇదంతా కూడా అనేది. ఒకవేళ జేపీ నడ్డాను కనుక అదుపులోకి తీసుకున్నా, అరెస్టు చేసినా ఆ వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేపేటువంటి వార్తగా మారేటువంటి అవకాశం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దీనిపైన ఉగ్రరూపం ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి అవకాశాలు ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోబోయేటువంటి నిర్ణయము అటు కేంద్రానికి
ఇటు రాష్ట్రానికి బీజేపీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నట్టుగా కనిపిస్తున్నటువంటి బీజేపీ పార్టీని ఏ విధంగా అణచాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారా అనే తీరుపైన ఇది తేటతెల్లమవుతుంది. కానీ ఖచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలతో పాటు హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. ఒమిక్రాన్ ఒక పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో వ్యాప్తి చెందుతున్నటువంటి నేపథ్యంలో కేవలం ప్రజల ఆరోగ్య దృష్టితో చేస్తున్నటువంటి కారణాలు అడ్డుగా చూపి అటు జేపీ నడ్డాను గనక అడ్డుకుంటే దేశవ్యాప్తంగా సంచలనం రేపేటువంటి వార్తగా ఇది మారబోతుందని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. మనం చూడాలి తెలంగాణ పోలీసులు ఎట్లాంటి చర్యలు చేపడతారు. ఖచ్చితంగా ఉన్నటువంటి నిబంధనలను అమలు చేయాలంటే జేపీ నడ్డాను అడ్డుకోవాల్సి వస్తుంది. అడ్డుకుంటే దానికి ఆయన అంగీకరించకుంటే అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ అది ప్రభుత్వ ఆదేశాల మేరకే జరుగుతూ ఉంది. మనకు తెలుసు, ఒకవేళ ప్రభుత్వం కనుక పోలీసులకు ఎట్లాంటి డైరెక్షన్ ఇచ్చిన దానిపైనే పోలీసులు వ్యవహరించే తీరు కనిపిస్తూ ఉంది. దీన్ని పోలీసుల యొక్క యాక్టివిటీ అంతా కూడా ప్రభుత్వానికి చుట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయో రాష్ట్ర పోలీసులు అదే రీతిన వ్యవహరించేటువంటి అవకాశం ఉంటుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ రఫీ. బ్రహ్మాజీ అయితే చెప్పండి, మొత్తంగా మరొక పక్క బీజేపీ నేతలు కూడా సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఒక పక్క పోలీసులు అనుమతి లేదంటూ కూడా నోటీసులు జారీ చేసినా మరొక పక్క ర్యాలీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి బీజేపీ నేతలు ఏమంటున్నారు? రాజేంద్ర, ఈరోజు ఏదైతే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో, ఏదైతే మహాత్మా గాంధీ విగ్రహం నుంచి అదేవిధంగా ప్యాటే సర్కిల్ వరకు కోతల ర్యాలీ నిర్వహించాలనుకోవడం, పోలీసులు దాని పర్మిషన్ ఇవ్వకపోవడం, ఇప్పుడే జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీకి వెళ్ళాలని చెప్పి అనుకోవడం, ఈ పరిణామాల నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ అవకాశాన్ని, ఈ యొక్క పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలుగా బీజేపీ భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బండి సంజయ్ అరెస్టుతో, అంటే ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మొట్టమొదటిసారిగా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు బీజేపీ సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిని మాత్రం అరెస్ట్ చేసిన దాఖలాలు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఇటువంటి పరిస్థితి ఇప్పుడు వరకు దేశంలో ఎక్కడ జరగలేదు. ఈ ఇష్యూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరోవైపు జాతీయ అధ్యక్షుడిని కనుక ఈ అరెస్ట్ చేస్తే మాత్రం దాన్ని కూడా తమకు రాజకీయంగా ఎక్కువగా మలుచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పని బీజేపీ నాయకత్వం భావిస్తుంది. ఇదే సందర్భంగా 14 రోజుల పాటు ఏదైతే బండి సంజయ్ జైల్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ 14 రోజులకు కూడా కేంద్ర మంత్రి లేదా జాతీయ స్థాయి ఒక నేత, అంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరామర్శకు క్రమంగా వస్తారు. కరీంనగర్ మొత్తం కూడా బీజేపీ జాతీయ నాయకులతోనూ లేదా కేంద్ర మంత్రులతోనూ నిత్యం పర్యటనలతో కొంతవరకు వార్తల్లో నిలిచే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఒకవైపు జాతీయ అధ్యక్షుడు ఇక్కడికి వచ్చి కొంతవరకు హడావుడి అనేది కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇది జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతుంది. ఇది రాజకీయంగా తమకు రానున్న రోజుల్లో, అంటే ఇటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కూడా తమ ఉపయోగపడుతుంది. ఈ అవకాశాన్ని కేసీఆర్ తమకు కల్పించారని చెప్పని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ రాష్ట్ర పోలీసులు కనుక ఖచ్చితంగా ప్రభుత్వం అడ్డుకునే పరిస్థితి తీసుకొస్తే మాత్రం ఇటు బీజేపీ శ్రేణులు ఖచ్చితంగా ఈ యొక్క కోతర ర్యాలీని నిర్వహిస్తామని చెప్తున్నారు. ఒకవేళ ఎక్కడైతే జేపీ నడ్డాను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అడ్డుకోవడం జరుగుతుందో వెంటనే ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు కూడా పోలీసులు అడ్డుకునే పరిస్థితి ఉంటుంది. అక్కడ అరెస్ట్ చేసి వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేస్తారా అనేది కూడా చూడాలి. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం రానున్న రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఈ అంశం సీరియస్గా మారే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటికే కేంద్రంతోనూ బీజేపీ నాయకత్వంతోనూ కేసీఆర్ డి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం రానున్న రోజుల్లో తీవ్రంగా పరిణామాలు తీసే అవకాశం ఉందని చెప్పని కూడా బీజేపీ నాయకత్వం భావిస్తుంది. ఎందుకంటే ఇది ఒక అవకాశంగా తీసుకుని రాజకీయంగా ఇప్పటికే తమకు బలం చేకూరడం, దీన్ని మరింత బలపడడానికి అవకాశం ఏర్పడుతుంది. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకానికి ఇదొక నిదర్శనం కింద జాతీయ స్థాయిలో చెప్పడానికి అవకాశం ఉంటుందని బీజేపీ భావిస్తుంది. రాజేంద్ర. థ్యాంక్ యూ బ్రహ్మజీ. అయితే మొత్తంగా జేపీ నడ్డా కూడా హైదరాబాద్ చేరుకున్నారు. ప్రస్తుతం మనం ప్రైమ్ 9 విజువల్స్లో చూస్తున్నాం. జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ఏపీ వైసీపీ ఎంపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు జేపీ నడ్డాకు స్వాగతం పలికిన ఫోటోలు కూడా ప్రస్తుతం బయటకు వచ్చాయి. ప్రైమ్ 9 స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మొత్తంగా బీజేపీ తలపెట్టిన క్యాండిల్ ర్యాలీకి సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాకను అడ్డుకుంటామని ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అడ్డుకుంటామని ఇప్పటికే తేల్చి చెప్పారు. అయితే భారీగా ఎయిర్పోర్ట్కి తరలి వస్తున్న కార్యకర్తలను కూడా అడ్డుకునేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైనా ఎయిర్పోర్ట్కి తరలి వస్తే కార్యకర్తలను ఖచ్చితంగా అరెస్టు చేస్తామంటూ కూడా పోలీసులు ఇప్పటికే తేల్చి చెప్పిన నేపథ్యంలో, మరోవైపు కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలోనే ఎటువంటి ర్యాలీలకు, ఫంక్షన్లకు, పబ్లిక్ మీటింగ్స్కు అనుమతి లేదంటూ కూడా ఇప్పటికే తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న ఇదే రూల్స్ మీద బండి సంజయ్ను అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ కూడా కోర్టు విధించింది. అయితే 14 రోజుల పాటు 14 రోజు దీక్షా కార్యక్రమాలు చేస్తామంటూ బండి సంజయ్
జైల్లో ఉన్నంతకాలం 14 రోజులు నిరసన కార్యక్రమాలు చేస్తామంటూ కూడా తెలంగాణ బీజేపీ స్పష్టం చేసింది. అయితే ఈ రోజు జరగబోయే క్యాండిల్ ర్యాలీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కాబోతున్నట్టు తెలిసింది. అయితే ప్రస్తుతం జేపీ నడ్డాకు పోలీసులు నోటీసుల ద్వారా నోటీసులు జారీ చేశారు. జేపీ నోటీసులు తీసుకున్న తర్వాత నడ్డా ఏం చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రస్తుతం నోటీసులు ఇచ్చి పోలీసులు నడ్డాని వెనక్కి పంపిస్తారు, లేకపోతే అరెస్ట్ చేస్తారనే దాని మీద కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. రైట్, మొత్తంగా జేపీ నడ్డా రాక తెలంగాణ కాదు ఏపీ రాజకీయాలకు కూడా కాస్త ముడిపడి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం, అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు మెట్లు ఎక్కడం కూడా గత కొంతకాలంగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం రఘురామకృష్ణరాజు బీజేపీలో చేరుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ చేరుకున్న జేపీ నడ్డాకు సాధారణంగా స్వాగతం పలికారు రఘురామకృష్ణరాజు. అయితే ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో రఘురామకృష్ణరాజు పార్టీ చేరికపై ఏవైనా చర్చించే అవకాశం ఉందా అని కూడా ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ వర్మ ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. వర్మ, చెప్పండి. అయితే తెలంగాణ చేరుకున్న జేపీ నడ్డాకు ఏపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్వాగతం పలకడం కూడా కాస్త చర్చనీయాంశమైంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా రాజేంద్ర, ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అంశం అన్నది చాలా వివాదాస్పదంగా ఒక్కొక్క మారుతూనే, మరోవైపు రెండు రాష్ట్రాలని కూడా బీజేపీ పూర్తి స్థాయిలో పుంజుకునే విధంగా వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటవికంగా వ్యూహరచన చేసినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే జనాల్లోకి దూసుకువెళ్ళిన వాళ్ళు, ఫేమ్ ఉన్న వాళ్ళు, ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కమలనాథులు ఆకర్షిస్తున్నారనే చెప్పొచ్చు. వాళ్ళందరికీ కూడా పార్టీలు చేర్చుకుండి తమ సత్తా చాటే విధంగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా మనం చూస్తే తుపాకీ ఎన్నికల దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఒక స్టేజ్ అయితే వాళ్ళకి ఏర్పడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుంది, టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా మేమే అన్న స్థితికి ఈ రోజు బీజేపీ వెళ్ళడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికల్లా బీజేపీ చాలా స్లోగానే ఉన్నదని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ మీద, జనసేన మీద ఆధారపడిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఒక జాతీయ పార్టీకి ఉండకూడదు కాబట్టి ఖచ్చితంగా అక్కడ కూడా ఒక బలమైన వ్యక్తిని ముందుకు నడిపించే విధంగా పవన్ అండగా ఉండే విధంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా తమ ఉనికి చాటొచ్చు వచ్చే ఎన్నికల్లో అని చెప్పి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజుని పార్టీలోకి ఆహ్వానించినట్లుగా మనకి ఇప్పటి వరకు వస్తున్న సమాచారం. దీనికి సంబంధించి రఘురామకృష్ణరాజు కూడా దాన్ని కొట్టివేయట్లేదు. నేను కూడా అటువైపు అడుగులు వేస్తానని చెప్పి ఆయన చెప్పకనే చెప్పిన పరిస్థితి మనకి కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో తమ సత్తా చాటే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ఇందులో భాగంగా బండి సంజయ్ గారిని మొన్న అరెస్ట్ చేసిన అంశం అన్నది ఈ రోజు ఒక ప్రధాన అస్త్రంగా బీజేపీ జరిగింది. ప్రజల్లోకి దూసుకువెళ్ళడానికి ఒక సింపతి క్రియేట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ఈ నేపథ్యంలోనే జేపీ నడ్డాకు వచ్చేప్పటికి హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. జేపీ నడ్డాకి రఘురామకృష్ణరాజు వెళ్ళి స్వాగతం పలకడం అన్నది ఇప్పుడు రాజకీయ పరంగా చాలా చర్చనీయాంశంగా మారుతున్న అంశం. ఈ నేపథ్యంలో ఇక రఘురామకృష్ణరాజు ఒక 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్న నేపథ్యం. ఇదే అదనుగా ఏదైతే బండి సంజయ్ని అరెస్ట్ అంశం అన్న వార్తతో దానికి సంబంధించి బీజేపీ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో మరింత దూకుడుగా చొచ్చుకుపోవడానికి ఇది ఒక మంచి అవకాశం వాళ్ళకి దక్కినట్లుగానే మనం పేర్కోవచ్చు. ఆ నేపథ్యంలోనే వీళ్ళు ముందస్తుగా ఒక ర్యాలీకి వ్యూహరచన చేయడం జరిగింది. భారీ ర్యాలీ నిర్వహించుకోవడం సర్వం చేసేస్తారు. అయితే కోవిడ్ నిబంధనలకు సంబంధించి కేంద్రమే కొన్ని సూచనలు నిర్దేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఉల్లంఘించి ఇష్టం వచ్చినట్లుగా మేము చేస్తే దానికి మేము పర్మిషన్లు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతున్న నేపథ్యం. ఒక వైరుధ్యం, ఒక యుద్ధ వాతావరణం ఈ రోజు టీఆర్ఎస్ బీజేపీ మధ్య నెలకొందని చెప్పొచ్చు. దీన్ని ఎవరికి రాజకీయంగా వాడుకుంటున్న నేపథ్యంలో జేపీ నడ్డా హైదరాబాద్ రావడం అన్నది ఈ రోజు రాజకీయ పరంగా మాత్రం మరింత దుమారానికి దారితీసే విధంగానే ఉన్నది. జేపీ నడ్డా తోటి
నాయకులు అవసరమేయండి. అంటే ఎవరో ఒకరు ఒక ఉత్తేజపడతారు కాబట్టి ఒక కొత్త వర్మ. ఊపు పార్టీకి తీసుకురావాలి అన్న అంశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జేపీ నడ్డా వచ్చేసరికల్లా అటు బీజేపీ నేతలందరూ కూడా మరింత ఉత్సాహంగా ముందుకు సాగే పరిస్థితి. అంటే దీని పరిణామాలన్నీ కూడా ఎటువైపు దారి చేస్తాయన్నది ఇప్పుడు రాజకీయ పరంగా చాలా ఉత్కంఠ కలిగించే అంశంగా పేర్కొంది రాజేంద్ర. అయితే వర్మ ఇప్పటికే రఘురామకృష్ణరాజుకు సంబంధించి వ్యతిరేకంగా ఏపీ ఎంపీలు కూడా పార్లమెంట్కి సంబంధించి నోటీసులు కూడా ఇచ్చారు. అయితే ఒకవేళ పార్టీ మారితే పార్టీ ఫిరాయింపుకు సంబంధించి నోటీసులు ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అంటే ఖచ్చితంగా ఈ రోజు రాజ్యాంగబద్ధంగా రఘురామకృష్ణరాజుని డిస్మిస్ చేసే పరిస్థితి అయితే వైఎస్ఆర్సీపీకి ఉండదు. అలా చేసే అవకాశం ఉంటే అది ఎప్పుడో చేసరు. ఆయన రఘురామకృష్ణరాజు డైరెక్ట్ గానే లైవ్ లో దాని మీద బహిరంగంగానే మాట్లాడే పరిస్థితి ఉంటుంది. నన్ను ఎవ్వడో ఏమీ పేకలేడు అని చెప్పి ఆయన చాలా పచ్చిగా మాట్లాడుతున్నాడు లైవ్ లో కూడా. సో ఏదో రకంగా ఆయన బయటికి వెళ్ళిపోతేనే అన్న అంశంలోనే వైసీపీ చూస్తుంది. కానీ ఆ రకంగా ఆయన వెళ్ళే పరిస్థితి లేదు. దానికి సంబంధించి మొన్న పెట్టిన కేసులు అవనివ్వండి, లేకపోతే ఆ తర్వాత అరెస్ట్ చేశారన్నో, లేకపోతే రఘురామకృష్ణరాజు నన్ను థర్డ్ డిగ్రీ నా మీద ఉపయోగించారు, నన్ను కొట్టారు, నన్ను చంపడానికి చూశారని జరిగిన అంశాలన్నీ కూడా ఎంత సంచలనాలు రేకెత్తించి వేరే అవసరం లేదు. భారతదేశ చరిత్రలోని ఇలాంటి ఒక దుర్దినం లేదు, లేకపోతే ఒక ఎంపీని ఈ రకంగా కొట్టిన సందర్భం లేదని చెప్పి ఆయన బహిరంగానే విమర్శించడం జరిగింది. అయితే ఆ తర్వాత అరెస్ట్ చేసి ఆయన ఏమైనా ఇబ్బంది పెడితే కాస్త తగ్గుతారేమో అని చెప్పి వైసీపీ పెద్దలు అనుకున్నట్లుగా అప్పుడు అనుకున్నారు. కానీ అదేమీ లేదు. ఆ తర్వాత నుంచి ఆయన మరింత రెచ్చిపోవడం జరిగింది. రచ్చబండ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తు కోసం ఏదో ఒకటి ఆలోచించాలి కాబట్టి రఘురామకృష్ణరాజు కొత్త వ్యూహాన్ని పడినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఒక సింపతి క్రియేట్ అయింది. తనకు ఒక ఫుల్ హైప్ వచ్చింది. ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా తనకంటూ ఒక నేమ్ రోజు రోజుకి కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఇక దీన్ని అదనగా తీసుకుని వైసీపీకి రాజీనామా చేసి వచ్చే ఎన్నికల్లో అక్కడ పోటీ చేయాలని నరసాపురం నుంచి మళ్ళీ ఆయన బరిలో దిగాలని యోచించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయన ఉన్న శక్తులు ఏంటంటే తెలుగుదేశం పార్టీ అవనండి, జనసేన అవనండి పూర్తి స్థాయిలో నాకు మద్దతు ఇస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేయడం జరుగుతుంది. దీని మీద ఈ పరిస్థితిలో ఒక పక్క ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు మనం చూస్తే వైఎస్ఆర్సీపీ అటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి, ఏవేవో పథకాలు పెడుతున్నాయి, ఇష్టం వచ్చినట్లుగా పాలన సాగిస్తున్నది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ని అప్పులో ముంచేశారు. పూర్తి స్థాయిలో అభివృద్ధి లేకుండా పోయింది, సర్వనాశనం రాష్ట్రం అయిపోయింది అని చెప్పి ఒక పక్క ప్రతిపక్షాలు రోజుకి కూడా అధికార పక్షం మీద విరుచుకుపడే పరిస్థితి అదే జనాలకు తీసుకెళ్లే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కాబట్టి ఇదే మంచి అదునుగా ఆ ప్రభుత్వం మీద ఏదైతే చెడ్డ పేరు ఉన్నదో ఆ చెడ్డ పేరును తెలివైపు మంచి పేరుగా మలుచుకుంటే ఖచ్చితంగా బీజేపీ గెలిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు సాన్వయిస్తానో లేకపోతే రానున్న రోజుల్లో బీజేపీ ఇక్కడ రాష్ట్రాధికారాన్ని చేకడుతుంటే ఖచ్చితంగా అభివృద్ధి సాగుతుందనో నినాదంతో ఇది ముందుకు వెళ్ళినట్లుగా ఆలోచిస్తున్నది. ఈ అన్నిటి అదుల్లో రాజకీయ అంశాలన్నింటినీ కూడా ఆచితూచి అడుగులేసిన త్రిపులారు రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకుని ఎన్నికలకు వెళ్లాలని చెప్పి ఆయన యోచిస్తున్న దొరుకుతుంది. దీని మీద ఒక 2-3 రోజుల్లో క్లారిటీ ఉండే అవకాశం ఉంది. లేకపోతే బీజేపీ జాతీయ నడ్డా వచ్చినప్పుడు ఈయన ఎయిర్పోర్ట్ కి ఇలాంటి పరిస్థితుల్లో వెళ్లాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఆయన ఎలాగైనా బీజేపీలోకి చేరతానని చెప్పి సర్వం సిద్ధం చేసుకున్న నేపథ్యంలో రాజకీయ పరంగా వాళ్ళకి అండగానే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగానే రఘురామకృష్ణరాజు ఆయన కలిసి ఉంటారు. అయితే దీన్ని కూడా ఈయన రాజకీయ పరంగా ఒక ఆంధ్రప్రదేశ్ కి పరిమితం కాదు. రఘురామకృష్ణరాజు ఆస్తులు అవనియండి, లేకపోతే సొంత గృహం అవనియండి, ఇవన్నీ కూడా హైదరాబాద్ తోటి కూడా ఆయనకి ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ లో కూడా రఘురామకృష్ణరాజు ఫేమే. సో ఈ నేపథ్యంలో 2 రాష్ట్రాల్లోని కూడా తన ఉనికిని చాటే విధంగా 2 రాష్ట్రాలకు కూడా రఘురామకృష్ణరాజు సేవలు ఉపయోగపడతాయని చెప్పి బీజేపీ పెద్దలు యోచించినట్లు తెలుస్తుంది. ఆ విధంగానే ఖచ్చితంగా 2-3 రోజుల్లోనే దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా బీజేపీ ఈ నేత నడ్డాని రఘురామకృష్ణరాజు కలడం అన్నది ఫొటోస్ ఏవైతే ఉన్నాయో, వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి వైరల్ గా మారడం జరుగుతుంది. అయితే ఇక్కడ నుంచి కూడా బీజేపీ ఖచ్చితంగా రాజకీయ వ్యూహాలన్నీ కూడా తమకు అనువుగా మలుచుకునే విధంగా సర్వం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ అరెస్ట్ అన్నది కూడా వీళ్ళకి ఒక సింపతి క్రియేట్ చేసుకునే విధంగా ముందుకు సాగే విధంగా యోచన చేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా కొత్త ప్రణాళికతోటి 2 రాష్ట్రాల్లోని కూడా వచ్చే ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో తమదైన శైలిలో వ్యూహాలు రచించడానికి సర్వం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. రాజేంద్ర రైట్, థ్యాంక్ యూ వర్మ. మొత్తంగా బండి సంజయ్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కి. అయితే ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ తలపెట్టిన ర్యాలీకి సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకున్నారు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న జేపీ నడ్డాకు జాయింట్ సిపి కార్తికేయ నోటీసులు అందించి కోవిడ్ రూల్స్ను కూడా వివరించారు. అయితే ప్రస్తుతం కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎటువంటి ర్యాలీలకు సమావేశాలకు అనుమతి లేదంటూ కూడా కార్తికేయ తెలిపిన నేపథ్యంలోనే నోటీసులు కూడా జారీ చేశారు. అయితే తదుపరి ఏ నిర్ణయం తీసుకుంటారనేది కూడా ప్రస్తుతం వేచి చూడాల్సిన అవసరం ఉంది.